ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. సో ఐశ్వర్య వాళ్ళ తల్లిదండ్రులను కలిసి మాట్లాడిన తర్వాత, వాళ్ళ చిన్న కూతురుతోటి కూడా మాట్లాడిన తర్వాత, ఐశ్వర్య గారు చనిపోవడానికి ఏకైక కారణము ఆర్థిక పరిస్థితి. తను ఫీజు కట్టలేక, ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఇన్స్పైర్ స్కాలర్షిప్ పొందలేక, ఈ లాక్డౌన్ లో తనకు వచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసులను పొందలేక తీవ్ర మనోవేదనకు గురై, సమాజం నుండి ఎట్లాంటి కనెక్టివిటీ లేకపోవడం, సమాజం నుండి ఎట్లాంటి ప్రతిస్పందన లేకపోవడం మూలంగా తాను చనిపోవడం జరిగింది. దాదాపుగా 980 మార్కులను సాధించి కూడా ఐశ్వర్య రెడ్డి చనిపోయింది అని అంటే నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయము. సో ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా, ఇట్లా ఫీజు లేనటువంటి కారణం చేత ఎవరు కూడా చనిపోకుండా ఉండడం కూడా మా సేరోస్ ఆర్గనైజేషన్ తరఫున ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదించండి. సో వీళ్ళ చిన్నమ్మాయికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, వైష్ణవికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మా సేరోస్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము. సో దానికి మా సంఘం అంతా కూడా ముందుండి మేము దాన్ని ఆమెకు నిజంగా ఇట్లాంటి పరిస్థితి రాకుండా మేము ఖచ్చితంగా చూస్తాం. దాంతో పాటుగా ప్రభుత్వము ఈ లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ అనేటటువంటి కారణం చేత చాలా మంది విద్యార్థులు చాలా డిప్రెషన్ పోయి మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నారు. ఐశ్వర్య రెడ్డి లాంటి మరణాలు మళ్లీ సంభవించకుండా ఉండాలి అని అంటే, సో అది కుల మత ప్రాంత భేదాలు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి తెలంగాణ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో చదువుతున్నటువంటి ఎనీ కాలేజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు చెల్లించాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి ఇన్స్పైర్ లాంటి స్కాలర్షిప్లను ఆపకుండా, మరి లేడీ శ్రీరామ్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి కాలేజ్ ఒక అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి చేత ఆమెకు అక్కడ హాస్టల్ నిరాకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇట్లాంటి వ్యక్తులను కోల్పోవడం అనంటే మన దేశం చాలా గొప్ప పౌరులను కోల్పోతున్నట్టు. ఇట్లాంటి పరిస్థితి రాకుండా మరి ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్తున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి ఒక ఎకనామిక్ బేసిస్ ని తీసుకొని వాళ్ళందరికీ ప్రభుత్వమే ఫీజు చెల్లించాలి. లేనిచో మేము పోరాటాన్ని కూడా వెనకాడబోమని చెప్పేసి మరి చెప్తూ థ్యాంక్ యూ. జేపీ స్టూడెంట్ కదా, పైసలు గడిపాలని తనకు చెప్పారు. చెప్తే ఒక సార్ ఏమైందంటే అక్కడ ఢిల్లీలో చదువుకొని వచ్చిండు, ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యొచ్చిండు. తను విని అరే ఇంత అమ్మాయి చదువుకొని మార్కున్నాయి కదా, ఈ అమ్మాయిని కూడా ఐఏఎస్ పంపించండి అని ఇంటికి వచ్చి అమ్మాయికి మోటివేషన్ చేసి తనకు కౌన్సిలింగ్ ఇచ్చి 1 వీక్ మొత్తం కావాల్సిందంతా చెప్పి పోయారు. వెళ్ళిపోయాక వాళ్ళు ఇక పలానా రోజున మీరు వెళ్ళండి అని ఆ సారే టికెట్ బుక్ చేయడం అంతా ఇప్పటి వరకు ఆ సార్ నుంచే జరుగుతుంది. రావాలి పోవాలంటే తనే బుక్ చేయాలి ముందు అమౌంట్ కడితే. అయితే అట్లా పోయినాక అక్కడ ఉన్నది అక్కడ 1 year వరకు ఉంది. లాక్డౌన్ టైంలో ఇక్కడ పంపించేసారు. ఇక్కడ పంపించేసినాక 5-6 నెలలు ఇక్కడ ఉంది కదా. అయితే ఈ మధ్యలో కొంచెం ఈ లాక్డౌన్ లో అమౌంట్ లేక వీళ్ళు అప్పుల వాళ్ళు అడగడం చేయడం తను చూస్తుంది. అయితే అక్కడ హాస్టల్లో 1 year కి హాస్టల్ వచ్చింది. 1 year కి హాస్టల్ వస్తే అగ్రిమెంట్ రాసుకురంట, సిగ్నేచర్ పెట్టించుకురంట. 1 year తర్వాత వెకేట్ చేయాలని చెప్పి పెట్టిరంట. ఇక వెకేట్ చేయాలని చెప్పినందుకు తను ఇప్పుడు వెళ్ళి అంటే ఇప్పుడు క్లాసెస్ జరుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్ ఎవరింటికాడ ఆడ జరుగుతుంది. కానీ ఇప్పుడు సామాన్ తేనీకి మాత్రం పోవాలని చెప్పారు. అందుకు ఈ అమ్మాయి పోవాలంటే ఇప్పుడు అక్కడనే పూర్తి ఉండడానికి పోవద్దు, పోయి ఆ సామాన్లు వేరే రూమ్ లో పెట్టి రావాలి. డబల్ ఖర్చు అవుతుంది, ఒక 30-40,000 వరకు అవుతుంది. అది నాకు ట్రావెల్ ఖర్చు రానిపోవడానికి, అక్కడ మేము హోటల్లో మేము 4 ఫ్రెండ్స్ ఉండడానికి, మళ్ళీ ఆడ రూమ్ రెంట్ 2 నెలలు కట్టాలి. ఆడ అమౌంట్ కట్టి సామాన్లు పెట్టి మేము ఇక్కడ వచ్చి వాళ్ళు ఎప్పుడు ఆడ క్లాసెస్ జరుగుతుందో అప్పుడు మేము అక్కడ మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినాక అక్కడ రూమ్ రెంట్ మనిషికి 15,000 నుంచి 20,000 వరకు కావచ్చు. ఒక్కొక్క మనిషికి 15-16,000 4 members కు కావచ్చు. అక్కడ అట్లా ఉంటది. మరి 1 year కి అయితే 2 lakh వరకు అవుతుంది. నువ్వు ఫస్ట్ సారికి అయితే 1 lakh ఇంత అప్పులు చేసారు, 2 lakh వరకు మీరు పెట్టగలుగుతారా అని అడిగింది. అడిగితే సరేలే చేద్దాం, ఎట్లా చేద్దాం, నిండా మునిగిన చల్లలేదనంటే చేద్దాంలే, ఏదైనా నేను తెస్తా అని తనకు నేను ఎప్పుడప్పుడు చెప్తూనే ఉన్నా. స్ట్రాంగ్ గా నువ్వు వీక్ కాక నేను చెప్తూనే ఉంటా అని చెప్తూనే ఉన్నా తనకు.
ఒక అయితే 3-4 లక్షలు అప్పేసరికి ఇంటి మీదకి మళ్ళా అంటే అప్పులకు తిట్టిపోవడం కాదు, దీన్ని కట్టాలి, ఇవ్వండి డబ్బులు, ఏమైంది ఫైనాన్షియల్ ఇవ్వాలి అని ఒక 3-4 చూసింది. అరే ఇది ఇక్కడ ఇట్లా ఉంది, మళ్ళీ 30-40,000 కాలిపోవడానికి అక్కడ పోయినాక 2-3 నెలలు అయితే పూర్తిగా అక్కడ పోయి ఉంటాం. మళ్ళీ ఉన్నాక 1.5 లాక్ నుంచి 2 లాక్ వరకు అయితే ఆ అమౌంట్ ఈ అమౌంట్ వీళ్ళని అడిగిపోతారు. వీళ్ళ చిన్న జాబులు లాక్డౌన్ లో పనులు లేవు సరిగా. ఇదంతా మన చిన్న నా గురించి చదువు ఆపేసింది. మళ్ళా నాకు ల్యాప్టాప్ లేదు, ఉన్న ఫోను హ్యాంగింగ్ అవుతుందంట. నాకు స్మార్ట్ ఫోన్ పెద్దది కావాలి, మళ్ళీ ఒక ల్యాప్టాప్ కావాలి అని తను చెప్పింది. అవి ఇప్పలేకపోయినా టైం పడుతుంది, రేపు మాపు ఫైనల్ గా అసలు కళ్ళద్దాలు పగిలిపోయి 5-6 నెలలు అయింది. వచ్చిన కొత్తలో పగిలిపోయింది. వచ్చిన కొత్తలో అదే కళ్ళు ఇట్లా ఎదురుగా కనబడితే మనిషిగా కనబడి అద్దాలు పెట్టుకుంటే కనబడుతుంది. ఇవాళ రేపు అనుకుంటా అద్దాలు కూడా ఇప్పాలి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వరంగల్ పోతే వాళ్ళు ఇప్పించారు అద్దాలు, వాళ్ళు ఇప్పించి పంపించారు. అయితే అట్లా ఆర్థిక పరిస్థితిగా తను ఏ స్కాలర్షిప్ రాలేదు, ఏ గవర్నమెంట్ ముందుకు రాలేరు. మేము ఓసీ కేటగిరీకి చెందినందుకు రెడ్డి కులం అని ఒకటి పెట్టిరు. మాకు ఉన్న వాళ్ళు ఉన్నట్టే ఉన్నారు, ఏ కులం అయితే లేని వాళ్ళు లేనట్టే ఉన్నారు. కాకపోతే అలాంటి బ్రిలియంట్ వాళ్ళకు కొంచెం గవర్నమెంట్ కానీ స్కాలర్షిప్ వాళ్ళు కానీ కొన్ని సంఘాల వాళ్ళు కానీ స్పందించి ఏ అమ్మాయికైనా చేసేది ఉండే గవర్నమెంట్ చేయలేకపోయింది. అదొకటి. మేము కూడా తనను అంత లోతుగా తీసుకుపోయి నడవంతలు వదిలేసి పైసలు లేక అటు కాకుండా ఇటు కాకుండా చేసినాము. అదొకటి. నేను కలెక్టర్ అని చెప్పుకుంటా పోయి మళ్ళీ కలెక్టర్ లేకుండా నడమంతల ఊరికే వస్తే తను చిన్నతనం అయితే అదొకటి అనుకొని అలా సూసైడ్ చేసుకుంటారు అంతా.